शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఏర్పాటైన అష్టావధాన సభకు ఇచ్చేసిన పెద్దలకు, పండితులకు, రసజ్ఞులకు, సాహితీయులకు, సాహిత్య అభిమానులకు అందరికీ సుస్వాగతం. ముందుగా శ్రీమతి గోలవని మలయవాస గారిని వేదికని అలంకరించవలసిందని ప్రార్థిస్తున్నాను. ఆచార్య సార్వభౌమ సభా సంచాలకులు కూడా ఆచార్య సార్వభౌములే. అవధాని చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మని వేదికపైకి ఆహ్వానిస్తారు. సమస్య శ్రీ బి బంగారాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తారు. రెండు దత్తపతి శ్రీ పొన్నపల్లి వెంకటకృష్ణయ్య గారు వర్ణన డాక్టర్ ఎం విజయవల్లి దేవి సభావేదికపైకి ఆహ్వానిస్తారు. నిషేధాక్షరి డాక్టర్ ఏ గోపాలరావు గారు విజయనగరం నుంచి వచ్చారు, ఆయన వేదికపైకి ఆహ్వానిస్తారు. ఆసు శ్రీ పిహెచ్ బంగారాజు గారు వేదికపైకి రావాల్సింది. వ్యస్తాక్షరి శ్రీ ఓరిగంటి ఫణీంద్రుడు గారు వేదికపైకి రావాలని ఆహ్వానిస్తారు. ఘంటానాదం కుమారి జి నాగమల్లిక వేదికపైకి రమ్మని ఆహ్వానిస్తారు. అప్రస్తుత ప్రసంగం డాక్టర్ డివి సూర్యారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు సభ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. సభాధ్యక్షుడు ఆచార్య గోలవని మలయవాసుని గారిని కూడా ఇందులో పాల్గొనవలసిందని ప్రార్థిస్తారు. या ब्रह्माच्युत शंकर प्रभृतिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अस्मान् पातु అవధాన సభా సంచాలకులు ఆచార్య సార్వభౌమ డాక్టర్ బెతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చేతులకు వెళ్తుంది. పవిత్రమైన ఈనాడు చిరంజీవి అష్టావధానం చేస్తారని ముందుకు వస్తే చాలా ఆనందంగా
బృందావనికి ఈ ఏర్పాటు చేస్తాం. పార్వతీశ్వరరావు బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మనకి ఆంధ్రదేశంలో అవధానంలో 12వ ఏటో 16వ ఏటో వాళ్ళ అవధానాలు మారినట్టు కూడా మనకి కనిపిస్తుంటుంది అవధానాల జగత్తులో చూస్తే. ఆ విధంగానే వయసు పైబడిన తర్వాత చేస్తే అదో రకం, కానీ బాలవాక్కుగా ఉండగా చేసినప్పుడు చూసే వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి కూడా చాలా సరదాగా ఉంటుంది. మరి బాలుడుగా ఉన్నటువంటి పార్వతీశ్వర టైంలో ఉన్నటువంటి ఆ సరస్వతి చక్కగా పలికి అతన్ని ఒక బాల సరస్వతిగా మనకి కనిపించాలని భావిస్తూ ఇక్కడ ప్రారంభించినటువంటి అవధాన పరంపర ఆంధ్రదేశము ఆంధ్రేతర దేశంలో కూడా చాలా చక్కగా నిర్వర్తించే అవకాశాలు రావాలని, ఎందుకంటే మొన్నే ఒక సభలో మంత్రుల్లో కూడా అది పెట్టించాలి అనే మాట విన్నాం కాబట్టి చాలా ఆనందంగా ఈ ఆరంభం శుభారంభం కావాలని, చిరంజీవి ఒక మంచి అష్టావధాని కావాలని, శతావధానిగా కూడా పరిణమించాలని ఆశిస్తూ, ఎందుకంటే ఎంతసేపు సభలు పెట్టుకున్న వయసు పైబడిన వాళ్ళే తప్ప యువకులు కానీ బాలులు కానీ ఇలాంటి సాహిత్య సభల్లో చోటు చేసుకోవడం లేదు అసలు. అలాంటి సందర్భంలో ఒక చిరంజీవి ఇలా ముందుకు రావడం, ఆ చిరంజీవికి అవకాశం ఇచ్చే అవకాశం రావడం నిజంగా సాహితీకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి పిల్లలలోకి ఆ విద్య వచ్చినప్పుడే మన విద్య రక్షింపబడుతోంది అనేటువంటి ఒక మనసుకి వస్తుంది. లేకపోతే ఏదో గౌరవం ఇలా చేసేవారు అలా చేసేవారని చదువుకుని అవధానం అనేది ఒక ప్రక్రియ అని కొన్ని మొక్కలకి డిక్షనరీలో మనం పేర్లు చూస్తే ఇది ఒక వృక్ష విశేషము అని ఉంటుంది. అలాగే అవధానం కంటే ఇది ఒక క్రియా విశేషము అని చూడాల్సిన మాట లేకుండా ఇది ప్రత్యక్షంగా సజీవంగా ఉండడానికి ఈ చిరంజీవి పైకి రావడానికి సాహితీపరులందరూ తోడ్పడాలని, దానికి చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తానని వ్యాస మహర్షి అతనికి తోడుగా నిలబడి సరస్వతి అతని చేత పలికించి ఈనాటి సభని తప్పకుండా విజయవంతం చేసుకుందని చేయాలని ఆశిస్తూ ఆచార్య సార్వభౌమ కవిత్వం సహజంగా రాదు, బలవంతంగా వచ్చేది కాదు. వర్డ్స్ ఆర్ బోర్న్ బట్ నాట్ మేడ్. పాశ్చాత్యులు కూడా అంగీకరించారు. ఆ కవిత్వానికి 3 లక్షణాలు కావాలి. శక్తి, నిపుణత, లోకశాస్త్ర కావ్యాచక్షణ, కావ్య శిక్షయ అభ్యాస ఇది హేతుస్పదుద్భవే. శక్తి, అలాగే అభ్యాసం, ప్రతిభ, ఈ 3 చాలా అవసరం. ఇందులో ప్రతిభ కావ్య నిర్మాణ దక్షతని బాగా పెంపొందింపజేస్తుంది. రెండోది ఉత్పన్నత, శక్తి, లోక శాస్త్ర కావ్యాది అన్వేషణ వల్ల కలుగుతుంది. మూడోది అభ్యాసం, నిరంతరం అభ్యాసం చేయడం అవసరం. అయితే కవిత్వానికి 3 అవసరమని చర్చించి కేవలం ప్రతిభ వల్లే వస్తుంది చెప్పారు. తస్య కారణం కవియలా కేవల ప్రతిభ అంటాడు వసంగాధంలో. అటువంటి ప్రతిభ పుష్కలంగా ఉండేటప్పుడు ఉదయంగా పద్యాలు వస్తాయి. ఇప్పుడు ఇటువంటి కుర్రాళ్ళలో మనం చూసేది వ్యుత్పన్నతికి అవకాశం ఉందా? చదవడానికి అవకాశం ఉంది. ఏదో బీఎస్సీ చదువుకున్నాడు, పాండిత్యం సంపాదించాలంటే ఇంకా చదవాలి, వ్యాసంగం బాగా చేయాలి, శాస్త్ర పరిజ్ఞానం కావాలి, బాగా వ్యాకరణం చదవాలి, అలంకార శాస్త్రం చదవాలి, వాళ్ళ కావ్యాలు చదవాలి. అక్కడ కానీ ఆ వ్యుత్పన్నత అనేటువంటిది సిద్ధించదు. మూడోది అభ్యాసం. ఆ అభ్యాసం కోసమే మనం ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభ బాగా ఉంది, మనం అభ్యాసం చేయిస్తాం. కొంచెం అయినా జాగ్రత్తగా శబ్ద సాధుత్వాలు కూడా తెలుసుకో, ఆలంకారిక సమయాలు కూడా తెలుసుకో అని అప్పుడప్పుడు చెప్తాం. కాస్త వ్యుత్పత్తి కూడా సంపాదించుకుంటే బాగా నడిస్తాడు. ఈ 3 గుణాలు ఉన్నప్పటికీ అందరూ కవిత్వాన్ని ఆశువుగా చెప్పగలరు, కానీ ఒక విధమైన చిత్త ఏకాగ్రతతో చెప్పేటువంటి లక్షణం, ఆ సాహసం అందరూ చేయలేరు. అదే అవధానంలో మనం చూస్తాం. అవధానం సమానార్థగా చిత్త ఏకాగ్రం అవధానం అంటాడు వామనుడు.
మనసు యొక్క ఏకాగ్ర స్థితి. ఇక్కడ 8 మంది కూర్చున్నారు. 8 అంశాలు ఆయన ప్రశ్నిస్తారు. 8 అంశాలు సమాధానం సక్రమంగా చెప్తాడు. కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు, పూర్తి చేస్తాడు. ఆ విధంగా ఆచార్య వారికి నమస్కారాలతో చిరంజీవిని ఆశీర్వదిస్తూ మా సోదరు ఉచితులకు సమాజంలో నమస్కరిస్తూ ఇప్పుడే అదేవాసం గారు చెప్పారు, ఈ సంప్రదాయం ఏమిటో తెలియదు దేశంలో రాకూడదని. వాడు చెప్పారు, చెప్పిపోయారు ముఖ్య విశేషం లేక పక్షి విశేషం అన్నట్లే కానీ అవధానం అనేది కొంత చేసేవారు 3 రోజులు అనకుండా సంప్రదాయం సాగాలి. ఎందుకంటే ఆంధ్రపడి నాన్న ఎవరో వచ్చి సార్ మీతో ఏంటన్నాడు. ఒక ప్రభుత్వం వచ్చి నాకు ఎండు కాదురా నేను ఎండిని అన్నట్టు ఎండు నారాయణ దాస్ గారు. ఆ అన్నవాడు ఈ ఎండి ఎండాలని అనిపిస్తూ ఉన్నాడు, మీతో ఎండడానికి సరైనట్టుగా ఏదో ఒకట. ఈయన చాలా ప్రవర్తిస్తున్నవాడు కాబట్టి నేను ఎండను రా అన్నాడు. ఏంటి ఎండని అంటే ఇప్పుడు ఇచ్చిన అవసరం వేరు. పూర్వంలో అసలు ఎక్కడా అది కనబడదు. ఏదో రకంగా సమన్వయంతో సరే సాగిపోదాము, ఇలా సర్దుకుపోదామని చేసేటువంటి ఇద్దరు కాకుండా చిరంజీవి భవిష్యత్తులో రావాల్సినాడు కాబట్టి ఆ దుర్గాబంధి గారి అవధానం మేము ఉగాదిలో పెట్టాం. కష్టమే, మేము తయారు చేసుకుని వస్తాం ఇక్కడ అట్లా అన్నప్పుడు తప్ప అందులో కష్టమే ఉంటున్నాం. కానీ అనేక అంశం ఎక్కడైనా రావాలి తప్ప మీరు ఇచ్చిన అంశం ఏమిటో సరిపోయింది వాతావరణం కాకుండా చిరంజీవి ఇప్పటికీ ఆ విధంగా తయారైతే వాళ్ళ కాలంలో చదువు కూడా ముఖ్యం. విపుణత కొడు కావాలి. అందువల్ల డాక్టర్ వ్యవసాయం, డాక్టర్ మామూలుగా, డాక్టర్ చర్మంగా, డాక్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా. ఇలాగా అది కూడా పక్కన ఉండి అంటే చదువు ఏమొస్తుందంటే కాస్త సంస్కృత భాషలో పాండిత్యం వస్తుంది. ఈ ప్రతిభ ఉంది కాబట్టి కారణం లేదు. కానీ ఇది కాస్త సంస్కృతాంశాలు విశాఖపట్నంలో ఈ మావి శాఖలో ఇరువురు ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరిని ఆశ్రయించి చిరంజీవి సంస్కృతాంశంలో చక్కని ప్రతిభా పాండిత్యాలు చక్కగా సంపాదించి ఎత్తి బహునాధీషే తథాపి పట బాల వ్యాకరణం, తథాపి పట బాలయాకరణం అన్నట్టుగాను. ఎందుకంటే శబ్దం ఎక్కడా కూడా కాకుండా సినిమాలో బాలనటులు ఉంటారు. ఒక శ్రీదేవి ఎవరో పైకి వచ్చి రెడీ వచ్చేట మిగతా బాలనటులు పైకి రాలేదు. బాలుగానే వాడు యాక్టర్ తప్ప తర్వాత అలా కాకుండా భారతదేశం వాడే ఈ రకంగా ప్రారంభించిన భారతదేశం శత వసంతాలు, శతావధాన సహస్రావధానాలు ఆంధ్రదేశంలో కురిపించి మా పక్కపోయి అభ్యాసాలు మా మాస్టర్ కోరుకుంటుంటే ఇప్పుడు అన్నాను అంటే గంటకు 400 పద్యాలు ఇంకా 86 పద్యాలు చెప్పిన రోజు సమస్య వర్గాలంత రోజులు 4 ఆశలు అంటే గంటకు 4 పద్యములు మాత్రమే చెప్పేటువంటి సమయం కాబట్టి కాస్త మంచి పద్యాలు చెప్పి సభ్యుల యొక్క మన్ననలు పొంది ఆశీస్సులు పొంది మేము ఇచ్చిన అంశాన్ని ఎక్కడైనా కలిసి మాకు ప్రముఖించడం చేయవలసిందిగా ఆ సరస్వతి మన బాల అవధానిలో సాధించాల్సిందిగా ప్రవేశిస్తూ 2 మాటలు ముందు మాట్లాడినందుకు తప్పు మాట్లాడితే పెట్టుకోమని కోరుతున్నాను. కానీ చిరంజీవి మీరు ఆశించినంతగా పాండిత్యాన్ని చూపించకపోయినా మీరు కోరినట్లుగా తప్పకుండా ప్రతిభను ప్రదర్శిస్తాడు. మీరు ఇచ్చిన వాక్యాలు దాటకంగానే పూరణలు ఉంటాయని నేను కూడా ఎందుకంటే వయసు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజహరి రుద్రాదులకు భజనసులగుడైన వేల్కు వరదాయకుని గజభక్తృ సంస్మరింతును నిజ భక్తి సర్వకార్య నిర్విఘ్నతను వరవీణా మృదుపాణిని చరణ సేవా భాగ్యమే గోరుదు ధరలో లేక వికైత చెప్పుటకు నీ దాక్షిణ్యమై దిక్కగు స్వరమై నీ వెగరించిన గలముదా పల్కుంగదా శారదా
ఎప్పటికప్పుడు నాగును తప్పొప్పుల బోధ చేయు తాతయ్య గురువు. ఎప్పటికప్పుడు నాగును తప్పొప్పుల బోధ చేయు తాతయ్య గురువు. ఉప్పిలిలో జన్మించిన ఇప్పటి కవి అయిన పార్వతీశ ప్రణతు. ఆచార్య సార్వభౌమ గోచర సాహిత్య జలధి కోమల హృదయ వాచస్పతి ప్రతిరూపా నీ చరణాబ్జములు నేను నిలిపిన మదిలో. నీ చరణాబ్జములు నేను నిలిపిన మదిలో. తెలుగు భాషను బందికెక్కగా తీర్చి శిష్యుల రేపులను వినయ చేసిన దీవి శారద పేరు సాటిక లేదనం. అలరు వేదిక పైన కూర్చొని అమ్మ దీవెన నీయవే. మలయవాసిని మంజు భాషిని మాతలో ప్రణమిల్లెదన్. మలయవాసిని మంజు భాషిని మాతలో ప్రణమిల్లెదన్. గురు పూర్ణిమ తిథి తోడను గురువారం కాసి వచ్చి గురువుల నడుమన్నరలుచు. గురు పూర్ణిమ తిథి తోడను గురువారం కలిసి వచ్చి గురువుల నడుమన్నరలుచునే నవధానము సరసముగా చేయనుంటి సంసిద్ధుడనై. పిన్నను మీ అందరిలో పిన్నను పాండిత్యమందు పెద్దలు మీరు ఎన్నకుడి దోషములు నన్ను దీపింపుడయ్య నదుల నరిందు. శ్రీ బంగారు రాజు గారు, మీరు మా అక్షాపూర్తి ఏమాత్రం సంబంధం లేని వాడైనా పండితులంటే మంచి అభిమానంతో ఒక సమస్య సీత కుంజనించే కృష్ణుడు చేతి శూలముతో మహిన్. సీత కుంజనించే కృష్ణుడు చేతి శూలముతో మహిన్. సీత కుంజనించే కృష్ణుడు చేతి శూలముతో మహిన్. సీత కుంజనించే కృష్ణుడు చేతి శూలముతో. తొమ్మిదో అక్షరం చ సున్నా పూర్ణానుసారం జం. జంగా ప్రారంభమైంది. ఆ రసాక్షరి ఇచ్చేటువంటి వ్యక్తి శ్రీ ఓలేటి పండితుడు. మా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసి ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్లో లైన్ కొడితే అమ్మాయిలే కొడతారు. మొదటి చేస్తారు, రెండోది చేస్తారు. మొదటి చేసే పీడి పెట్టు, రెండో చేసి పూర్తియో మరి పుట్టయో
భూతలమున రాఘవేంద్ర సుమూర్తి యోగరి భక్తయో భూతలమున రాఘవేంద్ర సుమూర్తి యోగరి భక్తయో భూతలంబున రాఘవేంద్ర సుమూర్తి యోగరి భక్తయో రాఘవేంద్ర సుమూర్తి ఎవరికి భర్త అవుతాడు? 15వ అక్షరం లే. 15వ అక్షరం లే. 15వ అక్షరం లే. 15వ అక్షరం లే. ఆచార్య మొదటి వెంకటకృష్ణ గారు మా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ కోర్సుగా చాలా కాలం పనిచేసి ఇంజనీరు వాళ్ళు అర్హత ఇస్తున్నారు. మంచి కవి. నమస్కారం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఈ చిరంజీవి పద్యాలు అంటాడు, మనం వింటాం అంటాం, ముందే మనం చాక్లెట్స్ తిన్నాం. ఇదట నేను ఇచ్చే పదాలు ఏంటంటే అన్న విన్న అన్న తిన్న, అన్న విన్న కన్న తిన్న. ఈ పదాలు ఉపయోగించి భాగవత కథాంశం ఏదైనా చెప్పవచ్చు, ఏ ఛందస్సులైనా చెప్పవచ్చు. అన్న కన్న విన్న తిన్న. కృష్ణయ్య గారు లెక్క మనిషి దత్త 10 అన్న అంటే 10 ఇస్తారు కదా, 4 పదాలు ఇచ్చారు మాసం. 4 పదాలు అయితే కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, కానీ అవధానానికి 2 గంటలు మాత్రమే అవధానం చేయగలం. అది ఒక నిబంధన కాబట్టి 4 పదాలతో పెట్టుకున్నాం. విన్నమమ్ము విను వెంటనే తెచ్చిదన్, విన్నమమ్ము విను వెంటనే తెచ్చిదన్. విన్నా. ఆరో అక్షరం పోస్ట్ దాంట్లో రీసెర్చ్ చేస్తాం. సునామీ మిగిల్చిన చిన్నారుల ఆవేదన చంపమారు. చెప్పమ్మా. సునామీ తీరటం విలవిల బోగుచుండిరటం. విలవిల విలవిల బోగుచుండిరటం. విలవిల బోగుచుండిరట వికృతమైన సునామీ బాధతో. విలవిల బోగుచుండిరట విలవిల బోగుచుండిరట వికృతమైన సునామీ బాధతో. విలవిల బోగుచుండిరట వికృతమైన సునామీ బాధతో. ఆధార వాయిపోయిన వాడు బోధగారు అర్థం పూర్తయిన వాడు. విశేషార్థాలు తెలుసుకుని విలవిల బోగుచుండెనట వేదన నుండి సునామీ బాధతో. వేదన నుండి సునామీ బాధతో. ఓ బాధ పూర్తయింది. మత్తగోపిలు బాగా ప్రీతి. అందువలన ఈ మా విశాఖ సాహిత్యంలో ఈ అష్టారాన్ని కార్యక్రమంలో మత్తగోపిల్ని మా అందంగా కంటపరిచయం. కోకిలు కూడా బాగా నష్టం వెళ్తాయి. అత్త కోకిలు అన్నారు కదా, కోకిలు వేరే బాగా పెట్ట మళ్ళీ ఉన్నాయి. వసంత
ఆనందకాల సంప్రాప్తి బాగా చెప్పాలి. 1-2 అక్షరాలు మొట్టమొదటి 2 కూడా అవధానంగా ఆరంభిస్తారు. 3వ అక్షరం నుంచి నిషేధం. అచ్చు కావచ్చు. అకారం మేడం పకారం మకారానికి కొమ్ము పు 10వ అక్షరం. మూడవ అక్షరం వే. వే 3వ అక్షరం వే. హ్రస్వం వే 3వ అక్షరం. నిషేధం వస్తుండే గుర్తుకొస్తున్నట్టు గాంధీ గారి కన్నా మన సినిమా వాళ్ళే గొప్పవాళ్ళు ఇంచేదంటారు. నిషేధాల విషయంలో గాంధీ గారి కన్నా మన సినిమా వాళ్ళే గొప్పవాళ్ళు. గాంధీ గారు విదేశ వస్త్రాల్లో బహిష్కరించండి మన సినిమా వాడు హీరోయిన్ స్వదేశీ వస్త్రాలు కూడా కడుతున్నట్లేదు. ఆ విషయం వస్తే వస్త్రాలే బహిష్కరణ చేస్తున్నారు. మూడవ అక్షరం గు దాపు మిస్టేక్. 13వ అక్షరం గు. వ్యాసరాయణ మీద ఒక మంచి చెప్పాను. తెలుగు మేము పైలీ చదువుతాడు. ఈ అవధానాల్లో బంగారాజు గారు ఇద్దరు కూడా విశేషం. అతవరకు తోడు 5వ అక్షరం నృత్యపాదులు ఉంటారా? నృత్యపాదులు ఎక్కడ ఉంటున్నారండి? నృత్యపాదులు అంటే దానిలో పాదాలు మర్చిపోయిన అవధానాలు. కొంత అవధానాలు దారిలో పాదాలు వేసుకుంటారు. అలాంటి నృత్యపాదులు పాదం పూర్తిపోయేవాడు. జయించే భారతంబు న్యాస భగవానుడు జయించే భారతంబు న్యాస భగవానుడు జయించే భారతంబు జయించే భారతంబు న్యాస భుజంగుడు జయించే భారతంబు అడిగే టైంలో
శ్లాఘనీయం వదలిదో సైనిజము 11వ అక్షరం గో. అంటారు ఎలాగండి మన అభివృద్ధిని కోరేవాళ్ళు ఎవరు? మన అభివృద్ధిని కోరేవాళ్ళు అప్పవాళ్ళు ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు షేర్ తీసుకొచ్చి దించేస్తారు జాగ్రత్తగా. పైగా కండక్టర్ ఒక్కడే కండక్టర్, బస్సు డ్రైవర్ కండక్టర్ మాత్రమే ముందు కండక్టర్ మనం వస్తూ ఉంటారు. మన ఎవరు ముందు అనుకోండి పడినాయి. 7వ అక్షరం యా. పూజనీయునిజముగా పూజ్య గురువు పూజనీయునిజముగా పూజ్య గురువు ఇప్పటి డాక్టర్లు యూటీజీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? యూటీజీని ఎంకరేజ్ చేస్తున్నారు. కంప్లైంట్ విష్ణువే పుట్టెనో విష్ణువేవి రాజి రంగులు పుట్టెనో రాతయేమతి విష్ణువే విధినాది రంగులు పుట్టెనో అది విష్ణువే విధినాది రంగులు పుట్టెనో వెంటనే తెచ్చెదను విన్నపమ్ము వినుము వెంటనే తెచ్చెదను అన్న మాట నేను నిలుపగలను. నాగేశ్వరకు జాంబాలు ఏదో చిలకొంటే చిలకొంటే అంటాను తెలుసు. చాలా ఉన్నాయి చెప్పడానికి. మా బిడ్డలో జాంపన్నారు. విన్నపమ్ము వినుము వెంటనే తెచ్చెదను అన్న మాటను అనాలకించు అన్న మాట తప్పనాలకించు ఆలకించు అన్న మాట తప్పనాలకించు విన్నపమ్మ వినుము వెంటనే తెచ్చెదను అన్న మాట తప్పనాలకించు అన్న విను చూడకు, చూడు మాట్లాడకు అని ఇక్కడ చేయొచ్చా? విలవిల భోగుతుండెదిగా వేదన నుండి సునామి మాటతో అలా కొన్ని తెచ్చని జటిల ఆపద అలా కొన్ని తెచ్చని జటిల ఆపద
అలకొని తెచ్చి నీ దగ్గని ఆపదని విధి మానులోతులు మానులోచును మానులోతులు అలకొని తెచ్చి నీ దగ్గని ఆపద బాపదని విధి మానులోతులు విలమిల పోగులుండి విధవేదన నుండి సునాని బాధలు అలకొని తెచ్చి నీ దగ్గని ఆపదని విధి మానులోతులు నాడు ఆహో నాడు నీవా అసమానం ఆకారాన్ని నిషేధిస్తున్నారు. నిషేధిస్తే మగాలు తీసేది ఇక్కడ బాలదారు పనిచేసింది. ఎనిమిదవ అక్షరం గా. సంగీతంలో సమాజం అంటే ఏనుగుని అర్థం ఉంది కదా, ఏనుగులాగా గుండె ఏనుగులాగా నడిచేవాళ్ళని అలా అనొచ్చు. రోజులు పనికొచ్చింది తొందర పెట్టేలాగా చిన్నది.
మరి మరి స్వర మధురిమల మరిలో రీతో వేశారు అవసరం గారు మీ ఇంటర్నెట్టేనా ఇంటర్నెట్ సంగతి కానీ ఇంటర్మీడియట్ దాకా వచ్చారు. ఇంటర్నెట్ వచ్చారు కదా, అందుకే ఇంటర్నెట్. ఇంటర్మీడియట్ కాలేదు, ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మీడియట్ చదివారు కదా. ఇంటర్లో ఇంటర్ అని 100తో కొడితే అవుతుందండి. అందుకు నాకు ఎప్పుడు కలగలేదు. ఇంటర్ అని 100తో కొడితే తొంటరిదనం అవుతుంది, తొంటరిదనం అవుతుంది. సాయంకాల సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఆకాశగమనంలో విహరిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి జనుల మీద వారి లీలా వినోదాలు సృష్టిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారి లీలా వినోదాలని ఆశగా ఒక పద్యాన్ని చెప్పండి. వారిని రామభక్తులేనా? మన అందులో చెప్పుకోవద్దు. Okay, very good. పన్నెండో అక్షరం డు. 12వ అక్షరం డు. 12వ అక్షరం డు. ఈ కాలము నే విధిగం, ఈ కాలము నే విధిగం. కోకిల కోయంటుండే కోరిక సఫలం, ఆకాశమున దిగుతున్న లోకముల నాటి చిగురులో లోకేశ్వరితో ఈ కాలము నే విధిగం కోకిల కోయంటుండే కోపిత సఫలం. సమస్య మూడో పదం.
రాధయేమతి విష్ణుదేవిది రాధయేమతి విష్ణుదేవిది రాతిరొవ్వడు పుట్టెను రాధయేమతి విష్ణుదేవిది రాతిరొవ్వడు పుట్టెను. ఏంటి చదువుతున్నారు మీరు స్కూల్లో మ్యాథమెటిక్స్ చేయాలా? లెక్కల మాస్టర్ ప్రశ్న వేసేవారు మీకు ఒక లెక్కల మాస్టర్ కూడా ప్రశ్న వేశారు, చాలా చిన్న ప్రశ్న. నేను ఆర్టీసీ కాంప్లెక్స్ కి బస్సులో వెళ్తే 2 రూపాయలు అవుతుంది, ఆటోలో వెళ్తే 5 రూపాయలు అవుతుంది, ట్యాక్సీలో వెళ్తే 50 రూపాయలు అవుతుంది, మా వయసు ఎంత అని అడిగారు. క్లాసు మొత్తం మీద ఒక్క పొరపాటు అదే చెప్పలేకపోయారు. ఎందుకంటే కాలం దూరం 10 ఉన్నాయి కానీ దూరము ఛార్జీలకి రేట్లకి తేడా లేదు కదా. ఒక కుర్రాడు మాత్రం ఇలాంటి వాడు తెలుగుగా సమాధానం చెప్పారు. గురువుగారు మీ వయస్సు 40 ఏళ్ళు అని ఎలా చెప్పగలిగేవా అంటే మా అన్నయ్యకి సెమీ క్రాక్ అండి అన్నట్ట. సెమీ క్రాక్ ఫుల్ క్రాక్ రసంలో 1000 రెట్లు ఉత్పత్తి అన్నారు. సాంబార్ కంటే అన్నారండి. కాంక్షదీరలకు కమ్మనీది విన్నపము వినుము వెంటనే తెచ్చెదన్ విన్నపము వినుము వెంటనే తెచ్చెదన్ అన్న మాట తప్ప నాలగించు పిన్నగానే చిత్తు మిన్నుందుగరు కాంక్ష దీర్చలను కన్న నీది కాంక్ష దీర్చలను కన్న నీది. ఓ 14వ అక్షరం. అలదుని తెచ్చని తగని ఆపదనే విధి బాలునోతురు అలగుని తెచ్చని తగని ఆపదనే విధి బాలునోతురు. బట్టతల మీద పెట్టులు వస్తారా? బట్టతల మీద పెట్టులు వస్తారా? బట్టతల ఉన్నారనుకుంటే కలంపకుండా రాస్తాను. నిలువగ నీడనే కనట నిలువగ నీడనే కనట నిలువగ నీడనే కనట నేరము చేసిన వారి నీతిగన్ నేరము చేసిన వారి నీతిగన్ బాలుగా పలువిధ బాధలందరెదు బాలుగా పలువిధ బాధలందరెదు బాలుగా కష్టముదల్పరానిదే విలవిల పోగుచుండిరిగా విలవిల పోగుచుండిరిగా వేదన నుండి రుణాని మాటతో అలకుని తెచ్చని అలకుని తెచ్చని దగని ఆపదని విధి బాలునోతురు బాలనోతురు
అనేక జనహేనము చేసిన వారి నీతిగం పలువిధ బాధలంబడెడు బాధుల కష్టము తెలుపరానిదే. మా